అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో రెవర్ట్ జీపీడీపీ ప్లాన్ ఎలా అప్రూవ్ చేసుకోవాలి, సింపుల్ స్టెప్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి నేను మీకు చెప్తాను. అయితే ముందుగా మనం ఏం చేస్తాము అంటే విఏడిఎం లాగిన్, అడ్మిన్ లాగిన్ ఏదైతే ఉందో దాన్ని లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ముందుగా మనము కొన్ని స్టెప్స్ చేయాలి. ఎందుకంటే మనకి ప్లాన్ అప్రూవ్ అవ్వాలి అనేసి అంటే మనకి మార్చి నెలలో మనం ప్లాన్ అప్రూవ్ చేసుకునేటప్పుడు 2024-25 సంవత్సరానికి సంబంధించి మనము ఏదైతే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఆన్లైన్ చేసి అప్రూవ్ చేసుకున్నామో ఆ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరిగాయి. అవి ఏంటి అంటే మనకి కంపల్సరీగా కొన్ని యాక్టివిటీస్ అయితే యాడ్ చేయమని మనకి స్టేట్ టీం వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అవి యాడ్ చేయకుండా మనం ప్లాన్ అప్రూవ్ చేసేసుకున్నాం కాబట్టి అవి అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అయితే మనం ఆల్రెడీ ప్లాన్ అప్రూవ్ చేసేసుకున్నాము, మనం ఎడిట్ చేయడానికి అవ్వదు కదా అని మీరు అనుకోవచ్చు. దాని గురించి మనకి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డేట్ షెడ్యూల్ లాగా వేసి ఆ షెడ్యూల్ డేట్ రోజు మాత్రం మన యొక్క ప్లాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రివర్ట్ చేస్తున్నారు. అంటే ఆ ప్లాన్లో ఎడిట్ చేసుకోవడానికి మనకి ఆ ఒక్కరోజు అవకాశం ఇస్తున్నారనమాట. సో ఆ రోజు మనం ఆ ప్లాన్ని ఫండమెంటల్స్ ఏవైతే రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారము ఎడిట్ చేయాల్సిన కంపల్సరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ యాక్టివిటీ ఎడిట్ చేసి మనం ప్లాన్ అనేది అప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అంతైనా ఉందన్నమాట. సో దాని గురించి అయితే ముందుగా మనం ఏం చేస్తాము అనేసి అంటే మన యొక్క 2024-25 సంవత్సరానికి సంబంధించి మనం ఏదైతే ప్లాన్ పెట్టామో ఆ ప్లాన్ని ఫస్ట్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్కి వెళ్తాము. మేనేజ్ ప్లాన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి యాక్టివిటీస్ అన్నీ కనిపిస్తాయి. ఆ కనిపించిన యాక్టివిటీస్ మనము డౌన్లోడ్ చేసుకొని ఒక ఎక్సెల్ లాగా మనము ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఆల్రెడీ ప్లాన్ అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ వ్యూ ఆప్షనే ఉంటుంది కదా. ఓన్లీ వ్యూ ఆప్షన్ అప్రూవ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ వ్యూ ఆప్షనే ఉంటుంది. ఆ వ్యూ ఆప్షన్ దగ్గర మనము యాక్టివిటీస్ని చెక్ చేసుకుంటాం, ఏ యాక్టివిటీస్ పెట్టాము అనేది. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఒక ఎక్సెల్ లాగా మనకి మనం పెట్టిన యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇలా కనిపిస్తాయి. ఈ కనిపించిన ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఎక్సెల్ ఫార్మాట్లో మనము ఒక డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని వీలైతే ప్రింట్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి కంపల్సరీ యాక్టివిటీస్ ఏవైతే చెప్పారో వాటిని ఒక ఎక్సెల్ లాగా మనం ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల అయితే ఒక ఎక్సెల్ ఫార్మాట్లో యాక్టివిటీస్ అన్నీ ఇవ్వటం జరిగింది. ఇందులో గ్రీన్ కలర్లో కొన్ని యాక్టివిటీస్ని ఫిల్ చేశారు. ఆ గ్రీన్ కలర్లో ఫిల్ చేసిన యాక్టివిటీస్ మొత్తం 14 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 14 యాక్టివిటీస్ కంపల్సరీ మన ప్లాన్లో యాడ్ అయ్యి ఉండాలి. యాడ్ అయ్యి ఉంటే మనము మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ మన ప్లాన్లో కనుక లేకపోయినట్లయితే మనం ఇప్పుడు ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే ముందుగా నేను చెప్తాను చూడండి. రెమ్యూనరేషన్ టు ద క్లాప్ మిత్రాస్ రెమ్యూనరేషన్ అనేది జనరల్ ఫండ్లోంచి కానీ 15th ఫైనాన్స్లోంచి కానీ శానిటేషన్ కింద పెట్టమని ఉంది. అలాగే పేమెంట్ ఆఫ్ హానరోరియం టు సర్పంచ్ యొక్క హానరోరియం అనేది జనరల్ ఫండ్లోంచి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. నెలకి 3,000 రూపాయలు చొప్పున. అలాగే సీసీ ఛార్జెస్ ఆఫ్ పీడబ్ల్యూఎస్ స్కీమ్స్కి సీసీ ఛార్జెస్ ఇది టైడ్ గ్రాంట్లోంచి కానీ జనరల్ ఫండ్లోంచి కానీ మనము వర్క్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని జల్ జీవన్ మిషన్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టాలి. అది ఎఫ్ఎఫ్సి టైడ్ గ్రాంట్లోంచి మనం పెట్టుకోవాలి. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీసీ మెయింటెనెన్స్ అనేది జనరల్ ఫండ్లోంచి కానీ ఎంజీఎన్ఆర్ యూజెస్ నుంచి కానీ 15th ఫైనాన్స్ గ్రాంట్ నుంచి కానీ ఎందులో నుంచి అయినా 15th ఫైనాన్స్ అయితే శానిటేషన్ గ్రాంట్ నుంచి పెట్టుకోవాలి. అలాగే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కంపోస్టింగ్ మెటీరియల్ లైక్ డంగ్, అగ్రి వేస్ట్, ఎర్త్ వార్మ్స్ ఇది కూడా కంపల్సరీ పెట్టాలి. అది జనరల్ ఫండ్ నుంచి కానీ 15th ఫైనాన్స్ టైడ్ గ్రాంట్ శానిటేషన్ నుంచి కానీ పెట్టాలి. అలాగే రిపేర్స్ టు గార్బేజ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, రిక్షా రిపేర్స్ జనరల్ ఫండ్ కానీ ఎంజీఎన్ఆర్ యూజెస్ కానీ 15th ఫైనాన్స్ టైడ్ గ్రాంట్ శానిటేషన్ నుంచి కానీ మనం ఆ వర్క్ అనేది పెట్టుకోవాలి. అలాగే పేమెంట్ ఆఫ్ సీసీ ఛార్జెస్ రెగ్యులర్ ఓన్లీ నాట్ ఎరియర్స్ అంటే ఈ సంవత్సరానికి సంబంధించి స్ట్రీట్ లైట్స్కి సంబంధించింది అనమాట. ఇది
మనం ఇంకొక సీసీ ఛార్జెస్ ఇందాక చదివాము, అది పీడబ్ల్యూఎస్ స్కీమ్ తాలూకా సీసీ ఛార్జెస్. సీసీ ఛార్జెస్ అనేవి 2 పెట్టాలి, అబ్జర్వ్ చేయండి మీరు. పీడబ్ల్యూఎస్ స్కీమ్స్కి సంబంధించి ఒక సీసీ ఛార్జ్ అది టైడ్ గ్రాంట్లోంచి, అలాగే సీసీ ఛార్జెస్ స్ట్రీట్ లైట్స్కి సంబంధించింది బేసిక్ గ్రాంట్లోంచి పెట్టుకోవాలి. అంటే టైడ్లోంచి పీడబ్ల్యూఎస్కి, బేసిక్లోంచి స్ట్రీట్ లైట్ సీసీ ఛార్జెస్, 2 రకాల సీసీ ఛార్జెస్ వర్క్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అలాగే క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఈఎస్ఎల్, అంటే ఇది ఎల్ఈడి పేమెంట్. ఎల్ఈడి లైట్స్ అప్పుడు మనం తీసుకున్న లైట్కి 50 రూపాయలు చొప్పున, నెలకి 50 రూపాయలు చొప్పున, సంవత్సరానికి ఒక లైట్కి 600 రూపాయలు చొప్పున మీ గ్రామ పంచాయతీలో ఎన్ని లైట్లు అయితే ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయో అన్ని లైట్లు ఇంటూ 600 రూపాయలు వేసి, అది జనరల్ ఫండ్ నుంచి కానీ బేసిక్ గ్రాంట్ 15 ఫైనాన్స్ నుంచి కానీ మనం వర్క్ అనేది పెట్టాలి, యాక్టివిటీలో క్రియేట్ చేసుకోవాలి. ఇలా మనకి గ్రీన్ కలర్లో ఉన్నవి ఇవి సెక్టోరియల్ యాక్టివిటీస్ కింద. ఇవి ఈ 5 రకాల యాక్టివిటీస్ కూడా జనరల్ ఫండ్ నుంచి మనకి పెట్టమని ఉంది. ఈ సెక్టోరియల్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. జనరల్గా మనము జనరల్ ఫండ్ అనేది కొన్ని రకాల యాక్టివిటీస్ కోసం అనేది మనము ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ నార్మ్స్ ప్రకారము మనం ఖర్చు చేయాలి. జనరల్ ఫండ్ వరకు వస్తే మనం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే స్ట్రీట్ లైట్స్ కోసం 15%, శానిటేషన్ కోసం 15%, వాటర్ సప్లై కోసం 15%, శాలరీస్ అడ్మినిస్ట్రేషన్ కోసం 30%, అలాగే అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ అలా మనకి అనుబంధ రంగాలు అనేసి మనకి వచ్చింది. వ్యవసాయము, విద్య, వైద్యము, అనుబంధ రంగాల కోసం ఖర్చు 10% అని, వర్క్స్ కోసం 10%, స్టేషనరీ కంటింజెన్సీ కోసం 5% అనేది మనం జనరల్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాలి. అయితే ఇందులో వ్యవసాయము, విద్య, వైద్యము, అనుబంధ రంగాల గురించి 10% ఖర్చు పెట్టాలని మనకు ఉంది కదా. ఆ 10%లోంచి ఆ 5 రకాల అనుబంధ రంగాలకి ఒక్కొక్క రంగానికి 2% చొప్పున మనకి ఖర్చు చేయమని, ఈ 10%లోంచి 2% అలాగా 5 రకాలకి 2 × 5 10% ఖర్చు పెట్టమని అయితే మనకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని గురించే ఇప్పుడు ఈ 5 రకాల వర్క్స్ కూడా ఇక్కడ. మొదటిది అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ, హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్. ఇలా ఈ 5 రకాల యాక్టివిటీస్కి జనరల్ ఫండ్ నుంచి మనం ఆ 10% ఏదైతే అనుబంధ రంగాల గురించి కేటాయించామో అందులో 2% ఇలాగా మనకి వర్క్స్ అనేది ప్లాన్లో ఖచ్చితంగా మనం ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ ప్లాను ఎక్సెల్లోనికి రెడీ చేసుకున్నారు. ఎక్సెల్లోనికి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం 14 రకాలు ఉంటాయి. 9 రకాలు ఉండగా ఈ 5 రకాలు జనరల్ ఫండ్ వర్క్స్ కలిపి మొత్తం 14 వర్క్స్ మీ ప్లాన్లో ఎడిట్ అయి ఉన్నాయా లేదా, ఆల్రెడీ కవర్ అయ్యాయా లేదా. ఆ 14 రకాల వర్క్స్ మీరు అక్కడ కేటాయించిన గ్రాంట్లలోంచి కనుక మీరు పెట్టినట్టయితే మీ ప్లాన్ అయితే ఎడిట్ చేయాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు, అవసరం లేదన్నమాట. అంటే మీరు చాలా పక్కాగా 100% పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుని అప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ రివర్ట్ ప్లాన్తో మీకు ఎటువంటి పని ఉండదు. యాజ్ ఇట్ ఈజ్గా మీరు సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టియచ్చు, లేదు అంటే అలాగే మీరు విడిచిపెట్టేసిన అక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అంటే ఈ రివర్ట్ ప్లాన్తో మీకు పెద్దగా పని ఉండదు. యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఈ వర్క్స్ అన్నీ మీ ప్లాన్లో కవర్ అయిపోయినట్లయితే, లేదు ఈ వర్క్స్ మీకు కవర్ అవ్వలేదు అనేసి అంటే మీరు ఏవైతే గ్రాంట్లు మీ ప్లాన్లో ఏవైతే వర్క్స్ పెట్టారో ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకున్నారో ఇందులో ఈ 14 వర్క్స్లో మీకు ఎన్ని వర్క్స్ పెట్టారో ముందు టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకుని ఈ 14 వర్క్స్లో మీరు ఒక 4-5 వర్క్స్ అనేవి పెట్టారనుకోండి. ఇలాగనమాట. ఫస్ట్ మీరు ఏవైతే క్లాప్ మిత్ర శాలరీస్ పెట్టారు టిక్ పెట్టుకోండి, సీసీ ఛార్జెస్ పెట్టారు టిక్ పెట్టుకోండి, మెయింటెనెన్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీసీ పెట్టారు టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకుంటే ఆ 14 ఒక 4-5 పెట్టారు అనుకోండి, అవి టిక్ పెట్టుకొని రిమైనింగ్ మీరు ఏది పెట్టాలి అనేది ఒక పేపర్ మీద మీరు రాసుకోండి. ఏ గ్రాంట్లోంచి పెట్టాలి, ఎంత అమౌంట్ పెట్టాలి, ఏ వర్క్ అనేది పెట్టాలి అనేది మీరైతే ఒక పేపర్ మీద ఖచ్చితంగా రాసుకోవాలి. ఎందుకంటే ఇది ప్లాన్ ప్లస్ అల్లటప్ప కాదు. అంతా చేస్తాము, లాస్ట్లో మనం అప్రూవ్ చేసేటప్పుడు ఏదేదో రిమార్క్స్ చూపిస్తుంది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, టెన్షన్ అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా జీపీడీపీకి పేపర్ వర్క్ చేయడం ఎంతో అవసరం, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఆ చేసింది ప్రతిసారి మనమైతే ఇదివరకు అయితే ఒక 4-5 వర్కులు కొట్టి యాడ్ చేసేస్తున్నాం. కానీ
ఇప్పుడు కానీ మనం వర్క్ వైజు క్లారిటీగా పెట్టుకోకపోతే పిఎఫ్ఎంఎస్ వర్క్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఆల్రెడీ 2023-24లో ఆ విషయం అయితే ఫేస్ చేయడం జరిగింది. కాబట్టి క్లారిటీగా మనం అనేది ఇక్కడ పెట్టాలి. వర్క్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఎడిట్ చేసి ఆ నార్మ్స్ ప్రకారం ఏ వర్క్స్ అయితే 14 పెట్టమన్నారో అవి మన ప్లాన్లో ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో వచ్చే పరిణామాలకి మనం బాధ్యులం అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అయితే ముందుగా ఈ ఏవైతే మనం పెట్టామో టిక్కులు పెట్టుకుంటాము, పేపర్ మీద రాసుకొని 14 వర్క్లు ఖచ్చితంగా పేపర్ మీద రాయండి. ఏవేవి ఉన్నాయో టిక్కులు పెట్టియండి. లేకపోయినవి ఇప్పుడు మనం ప్లాన్లో ఎడిట్ చేయాలి. ప్లాన్లో ఎడిట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము అంటే ప్లాన్ పెట్టేటప్పుడు 100% నుంచి 120% మధ్యలో మనం ప్లాన్ అనేది పెట్టచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు జనరల్ ఫండ్ 3 లక్షలు నేను పెట్టుకున్నాను అనుకోండి. 3 లక్షలకి నేను ప్లాన్ పెట్టి 100% వరకే పెట్టాను, 120% పెట్టలేదు. అలాగే 15% ఫైనాన్స్ కమిషన్ మాకు 6 లక్షలు ఉందనుకోండి, నేను 6 లక్షలకే పెట్టాను. ఎక్స్ట్రా 20% పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా 20% అంటే 6 12,20,000 అంటే 7,20,000 వరకు నేను ప్లాన్ పెట్టచ్చు. కానీ నేను 6 లక్షలే పెట్టుకున్నాను, 100%ఏ పెట్టాను అనుకోండి. అలాగే మీరు ఎవరైతే 100% ప్లాన్ పెట్టారో వాళ్ళకి ఇంకా 20% ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ 20%లో ఏ వర్క్స్ అయితే మీరు పెట్టుకోలేదో ఈ 14లోనో ఏవైతే రిమైనింగ్ ఉండిపోయాయో అవి ఆ 20%లో కవర్ చేసేసుకోండి. ఆ 20% అమౌంట్లో మీరు ఈ వర్క్స్ అనేవి కేటాయించుకుంటే మీకు ప్లాన్ అనేది ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. అయితే ముందుగా మీరు జనరల్ ఫండ్ వరకు చూసుకోండి. జనరల్ ఫండ్లో ఈ 5 అనుబంధ రంగాల గురించి మనకైతే పెట్టమని చెప్పారు. అగ్రికల్చర్ అనేది థీమ్ 5లో పెట్టేయండి. అలాగే యానిమల్ హస్బెండరీ 6లో పెట్టుకోండి. హెల్త్ అనేది 6లో పెట్టుకోండి. ఎడ్యుకేషన్ 3లో పెట్టుకోండి. వెల్ఫేర్ అనేది 3లో పెట్టుకోండి. అలాగే సర్పంచ్ హానరోరియం అనేది థీమ్ 8లో పెట్టుకోండి. ఇలాగ థీమ్స్ కూడా మీరు ముందే సెలెక్ట్ చేసి రాసి పెట్టుకున్నారంటే మీరు ప్లాన్ చేసేటప్పుడు సిస్టమ్ దగ్గర వర్క్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే క్లాప్ మిత్ర రెమ్యూనరేషన్ అనేటప్పుడు అక్కడ ఆపరేషనల్ అని ఉంటుంది. ఆపరేషనల్ మళ్ళీ మనకి టైడ్ గ్రాంట్ నుంచి 10% కంటే ఎక్కువ తీసుకోదు. కాబట్టి 10% అంటది. మనకి క్లాప్ మిత్ర రెమ్యూనరేషన్ అనేది 10% సరిపోదు. కాబట్టి అక్కడ ఆపరేషనల్ కాకుండా మెయింటెనెన్స్ అనే వర్క్ ఏదైతే ఉంటుందో అది చూసుకొని మీరు చూజ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ గార్బేజ్ వెహికల్ రిపేర్స్, సీసీ ఛార్జెస్ మళ్ళీ పీడబ్ల్యూఎస్ అనేది టైడ్ గ్రాంట్లోంచి రావాలి. స్ట్రీట్ లైట్స్ అనేది బేసిక్ గ్రాంట్లోంచి రావాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత జల్ జీవన్ మిషన్ గురించి స్కిల్ ట్రైనింగ్ గురించి ఒక 30,000 రూపాయలు, 660 రూపాయలు మనకి ఒక వర్క్ కింద పెట్టమని యాడ్ చేయమని జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ అనేది టైడ్ కాబట్టి టైడ్లోంచి 30,660 రూపాయలు అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎస్డబ్ల్యూపీసీ మెయింటెనెన్స్ కూడా కంపల్సరీగా పెట్టాలి. ఇలా మనము ఏ వర్క్స్ అయితే రిమైనింగ్ పెట్టుకోలేదో అవి పెట్టుకోవాలి ఇప్పుడు. సో ముందుగా 100% వరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి అవకాశం ఉంటే 120% వరకు మనం ఎన్హాన్స్ చేయొచ్చు. కాబట్టి ఆ 20%లో ఏవైతే మీకు మిగిలిపోయాయో ఆ వర్క్లు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు ఏ వర్క్స్ అయితే డిలీట్ చేస్తున్నారో ఆ వర్క్స్ ప్లేస్లో మీరు ఈ రిమైనింగ్ ఏవైతే మనం కంపల్సరీ పెట్టాల్సిన వర్క్స్ ఉండిపోయాయో అవి యాడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అయితే మీరు ట్రై చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే థీమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ థీమ్లో 25% వర్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే మీరు ఏ థీమ్ అయితే పెట్టుకున్నారో ఆ థీమ్ బేస్ వర్క్స్ అనేవి డిలీట్ చేయకుండా అవి అలాగ ఉంచుకుంటూ ఇంకా ఎక్స్ట్రా వర్కులు పెట్టుకోవడానికో లేకపోతే వేరే థీమ్లోంచి డిలీట్ చేసుకున్నట్టు చూసుకోండి. లేదు అంటే పూర్తిగా థీమ్ బేస్డ్ పెట్టినవి పూర్తిగా డిలీట్ చేయకుండా అమౌంట్ తగ్గించుకొని మీరు వేరే వర్క్ అనేది యాక్టివిటీకి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఏదైతే ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకుంటారో వర్క్స్ అది మీరు ఫిల్టర్ చేసుకొని ఒక్కొక్క గ్రాంట్కి ఏ గ్రాంట్లోంచి ఎన్ని వర్క్స్ పెట్టారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోయిన వర్క్స్ అనేవి మీరు ఫైనలైజ్ చేసుకొని ఏ వర్క్లు ఇంకా యాడ్ చేయాలనేది ముందు క్లారిటీగా ఒక పేపర్ మీద అయితే ఖచ్చితంగా పేపర్ మీద రాసుకొని ఆ థీమ్ వర్కులు తగ్గకూడదు. 25% 15 ఫైనాన్స్ గ్రాంట్ తగ్గకూడదు. 25% వర్క్స్ తగ్గకూడదు. అలాగే మీరు
ఏవైతే ఈ 14 వర్కులు కంపల్సరీ అన్నారో ఈ 14 వర్కులు కూడా ఖచ్చితంగా ప్లాన్లో ఎడిట్ అయినట్లు చూసుకోవాలన్నమాట. అప్పుడే అది ప్లాన్ అనేది అప్రూవ్ అవుతుంది. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. మనం ప్లాన్ అంటే జీపీడీపీ ఎలా చేస్తున్నామో వర్క్స్ ఎడిట్ చేసుకోవడం కానీ, తర్వాత రివైజ్ చేసుకోవడం కానీ, తర్వాత డిలీట్ చేయడం కానీ, ప్లాన్ అప్రూవ్ చేసుకోవడం కానీ, మిగతా ప్రాసెస్ అంతా జనరల్గా మనం చేస్తున్న ప్రాసెస్ కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పాలనుకోవట్లేదు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు పేపర్ వర్క్ చేసుకొని పేపర్ వర్క్ ప్రకారము యాక్టివిటీస్ ఎడిట్ చేయడం కానీ, లేదు అంటే మాడిఫై చేయడం కానీ చేసుకొని ప్లాన్ అప్రూవ్ చేసుకుంటే సింపుల్గా తేలిపోతుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.